ఇప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరంలో చేసినటువంటి మరి వర్గీకరణ చట్టం ఇప్పుడు ఉన్నదా లేదా, 2 రాష్ట్రాలు అయిన తర్వాత దాని పరిస్థితి ఏమిటి అనే విషయం కూడా తెలియదు. జయరాం గారు ఇప్పుడు ఏంటి కొత్తగా మరి తెలంగాణలో వర్గీకరణ జరగాల, గతంలో జరిగినట్టుగా ఏబిసిడి అని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి అది ఇప్పుడు అమల్లో ఉందా లేదనే తెలియదు. 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కాబట్టి బహుశా ఆ చట్టం చెల్లుబాటు ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మడకశిరలో మాట్లాడుతూ మేము దీని ప్రకారం నేను అప్పుడే చేశాను కాబట్టి దాన్ని అమలు చేయడానికి ఇప్పుడు మళ్ళీ మేము తగిన చర్యలు తీసుకుంటాము అనే మాట కూడా అన్నాడు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్తగా మరి ఈ రకమైన వర్గీకరణ చట్టం చేస్తారా? అంటే ఒక విషయం రమేష్ గారు, చంద్రబాబు గారు నిజంగా అన్నందుకు ఆయనకు మాదిగల తరపు నుంచి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సో చంద్రబాబు గారు తీసుకునే విధంగా ఏబిసిడి ఏది ఉందో అది కరెక్ట్ కాదు. ఆ విధంగా చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు అంటే అక్కడ ఇంతకుముందు ఆరగోపాల్ గారు చెప్పినట్టుగా ఇది ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం జిల్లా లోపల మాదిగల శాతం ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు మాదిగలు ఎక్కువగా ఉంటారు. సో మనకు అనంతపురం, సేమ్ టైం వచ్చేసి ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. ప్రకాశం జిల్లా ఇక్కడ మాదిగల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. కడప ఈక్వల్ గా ఉంటారు. కర్నూలు ఇంచుమించుగా ఈక్వల్ గానే ఉంటారు. ఇలా చూస్తుంటే అక్కడ మాదిగల కంటే మాలలు కొంచెం ఎక్కువగా ఉంటారు. అత్యధికంగా మాలలు ఉన్న ప్లేస్ అంటే ఈస్ట్ వెస్ట్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లోపల అత్యధికంగా మాలలు ఉంటారు. మీకు విశాఖపట్నం ఆ ఏరియాలో చూస్తే అత్యధికంగా పోస్టులలో, అధికారులలో, సేమ్ టైం బ్యూరోక్రసీలో, ప్రొఫెసర్స్ లో, టీచర్స్ లోపల అత్యధికంగా మాలలు ఎక్కువగా ఉంటారు. ఈ హెచ్చు తగ్గులు చాలా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి ఆ రోజు మేము ఎగ్జాంపుల్స్ కూడా దీన్ని ప్రజెంట్ చేసాం ఉషా మేరా కమిషన్ కి. సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్పుడు మేము ఏం సూచించామంటే ఏ జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్ ని కేటాయింపులు చెయ్యండి. చేసినట్టు అయితే డెఫినెట్ గా ఆ జనాభాకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఒక సూచన చేస్తాం. అంటే జనాభా దామాష ప్రకారము ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకొని. కానీ ఇప్పుడు ఏం చేయాల్సిందంటే డెఫినెట్ గా ఆ సూత్రాన్ని ఏ జనాభా ఎంత ఉంటే ఆ జనాభాకు అనుగుణంగా అది కేటాయింపులు చెయ్యాలి. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకున్నా చంద్రబాబు గారి మీద ఒక పెద్ద అపవాదం ఉన్నది ఏంటంటే మాదిగల పక్షపాతి, మాదిగల పక్షాన్నే ఉంటారు, మాదిగలకు ఇస్తారు. నిన్న కాక మొన్న అనితకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడంతో, నా చెల్లెల్ లాంటిది అనితకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడంతో మాదిగలకే పెద్దపీట వేస్తారు అనే అపవాది చంద్రబాబు గారి మీద ఇప్పటికి కూడా మోస్తూనే ఉన్నారు. సో అది మరి ఇలా కాలక్రమేణా అనుబంధం బంధం అనే దాని గురించి ఎవరు మేము చేయలేము. ఆ విధంగా మాదిగలు పనిచేశారు. ఆయన ప్రేమ ఈ రోజు వరకు అదే ప్రేమ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ తెలంగాణ తీసుకురావడానికి మాదిగలు ఉపయోగపడ్డారు. తెలంగాణ లోపల కీలకమైన వ్యక్తులు అని చెప్పి ఉద్యమం లోపల మాదిగలు ఉపయోగపడ్డారు. మావోయిస్టు పార్టీలకు మాదిగలు ఉపయోగపడ్డారు. ఉద్యమాలకు పూర్తిగా మాదిగలు ఆత్మ బలిదానం చేశారు. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లోపల మాదిగలను జైల్లో పెట్టేశారు. నా మీద అనేక రకమైన కేసులు పెట్టేశారు. నన్ను బెదిరింపులకు చేశారు. నేను నా అనాలిసిస్ లోపల ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోమని చెప్తే అనేక కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు నేను పట్టించుకోలేదు, నేను చేయను లేదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ డాక్టర్ని కాదు, నాకు పెద్ద బాధ కూడా ఏమి లేదు. సో ఇట్లా ఇక్కడ మాదిగలకు అసలు స్పేసే లేకుండా చేశారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అసలు దళితుల్ని చేయకపోవను, మాదిగల్ని అదే దళితులను వచ్చి జైల్లో పెట్టిండు. ఎగ్జాంపుల్ మందకృష్ణ 2 సార్లు జైల్లో పెట్టడం. అంటే ఇది దాంతో పాటు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను కొంత మార్పు ఉంటుందేమో. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగూ ఇంతకు చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ సైడ్ రిజర్వేషన్లు పంచుకోవడానికి ఏమీ లేవు. ఇక మిగిలిన పొలిటికల్ రిజర్వేషన్ ని ఆ పొలిటికల్ రిజర్వేషన్ న్యాయంగా పంచుకుందాం అనేది నా ప్రపోజల్. జయరాం గారు ఇప్పుడు ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలకి అలాగే అడ్మిషన్స్కి మాత్రమే కదా వర్తించేది. ఆల్రెడీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో కూడా మరి సబ్ కేటగరైజేషన్ కావాలని అడుగుతున్నారా మీరు? రమేష్ గారు అది కాదు, పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నాయి. పొలిటికల్ రిజర్వేషన్ పంపకాలలో మాదిగల లేదు. మాదిగల మధ్యలో ఆ పంపకాలు లేవు. పొలిటికల్ రిజర్వేషన్ ఉంది.
పొలిటికల్ రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది, కానీ మాదిగల మధ్యలో ఆ మాలలే ఇప్పుడు ఈ మొన్న చూడండి, మాలలకు అసలు మాదిగలకు 2 సీట్లు రావాలా, మాలలకు 1. సరే మా సోదరులు కాబట్టి సంతోషం. ఇప్పుడు రవణ ఉన్నాడు, నేను రవణ ఆ రోజు కూడా చెప్పాను, రవణ ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, రవణని గెలిపిద్దామని చెప్పేశాను. ఆ విధంగానే మేమంతా పనిచేసాము, ఆ విధంగానే గెలిపించాం. అంటే ఈ రోజు ఎవరున్నారనేది ముఖ్యంగా. అదే విధంగా ఎప్పుడైనా కూడా ఈ సీట్ల కేటాయింపులో కానీ పదవుల కేటాయింపులో కూడా అదే ఉదాత్తమైన మనసుతోని కూడా మా సోదరులకు ఉన్నారని కోరుకుంటున్నాను. కాదండి, కాదు ఈ ఒక్క మాట చెప్పండి నాకు జయరాం గారు, అసలు పొలిటికల్ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ సాధ్యమేనా? ఇది ఒకటండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొలిటికల్ పవర్ మాస్టర్ కి కెన్ ఓపెన్ ఎనీ డోర్. పొలిటికల్ పవర్ చేతిలో ఉంటే ఏదైనా సాధించగలము, దేన్నైనా మనము సరిదిద్దగలం. ఆ పొలిటికల్ పవరే లేకపోతే ఈ రిజర్వేషన్ల కోసమే లేనిది, ఇంతకుముందు నేను ఒక మాట చెప్పినట్టుగా చెరుకును పూర్తిగా నమిలి రసాన్ని మింగేసిన తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు, ఆ రోజు పుట్టిన బిడ్డకి ఈ రోజు బిడ్డలు పుట్టారు, ఆ బిడ్డలు ఈ రోజు స్కూల్కి పోతున్నారు. కానీ రిజర్వేషన్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. మళ్ళీ ఇది పార్లమెంట్కి వెళ్ళాల్సిందే, పార్లమెంట్కి వెళ్ళాల్సిందే, పార్లమెంట్ చట్టం జరగాల్సిందే, ఆ చట్టం చేయాలి. అంటే ఇది ఇంకొంత సమయం పడుతుంది. అయినా కూడా పొలిటికల్ రిజర్వేషన్ లోపల ఓన్లీ రాజకీయ పార్టీల లోపల వాళ్లకు అనుగుణంగా వాళ్ళు చేయగలిగితే ఇదేం పనికిరాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిస్సందేహంగా ఇస్తుంది, కాంగ్రెస్ నిస్సందేహంగా ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది అన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఇవ్వరుగా ఏకపక్షంగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. ఏకపక్షంగా ఉన్నప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది.